దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు రాపదల సహాయుడై నన్బ్రోచును అభయమేప్పు ఆనందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఈ దినం కొరకు నియమించబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనము. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణమొకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. యూదా దేశములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వారు పాడేటువంటి కీర్తన గురించి ఇక్కడ యెషయా గారు ప్రవచిస్తున్నారు. బలమైన పట్టణము మనకు ఒకటి ఉన్నది, ఆ బలమైన పట్టణానికి రక్షణను ప్రాకారాలుగా బురుజులుగా దేవుడే నియమించి ఉన్నాడన్న మాట అక్కడ వ్రాయబడి ఉంది. అనగా ఆ బలమైనటువంటి ప్రాకారము, బలమైనటువంటి బురుజులు, బలమైనటువంటి దుర్గాలు ఇవన్నీ కూడా మన దేవుడే అన్న వాస్తవాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 26వ అధ్యాయం 4వ వచనములో వ్రాయబడిన మాటని మీ కొరకు చదువుతున్నాను. 4వ వచనంలో ఇలాగా ఉంది: యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేవుడే మనకు నిత్య ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. యుగయుగములు మనము ఆయన నమ్ముకోగలము. నమ్ముకొనదగిన సహాయము మన దేవుని యొద్ద నుండి మనకి ఎల్లప్పుడూ ఉంటుందన్న వాస్తవాన్ని మనం గుర్తు చేసుకుందాము. దేవుడే మన యొక్క రక్షణను, ఆయన మన యొక్క రక్షణ దుర్గంగా ఉన్నాడు. ఆ బురుజులు కూడా రక్షణ బురుజులుగా దేవుడు నియమించాడు. ఆయనే మన యొక్క బలమైనటువంటి దుర్గంగా ఉన్నాడు. కాబట్టి మనము ఏ భయమునకు లోను కావాల్సిన అవసరత లేదు, భీతి చెందాల్సినటువంటి అవసరత లేదు. మన జీవితంలో నిరాశ నిస్పృహలకు గురవాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే మనం ఆయనను నమ్ముకున్నప్పుడు మన దేవుడు మన యొక్క శరణుగా ఉంటాడు, మన ఆశ్రయదుర్గంగా ఉంటాడు, మన విమోచకుడుగా ఉంటాడు, మన విడిపించేటువంటి వాడుగా ఉంటాడు, రక్షించేవాడుగా ఉంటాడు, మనకు సహాయం చేసేటువంటి సహాయకర్తగా ఆయన ఉంటాడు. ఆయన చేయలేనటువంటి కార్యం అంటూ ఏది లేదన్న వాస్తవాన్ని గుర్తించి దేవుడే ఆ ఆశ్రయదుర్గంగా ఉన్నాడన్న వాస్తవాన్ని మనం గుర్తించి మనం దేవుణ్ణి ఆశ్రయిద్దాం. మనం ఎడతెక్క ప్రార్థన చేద్దాం. ప్రభును నిత్యము నమ్ముకొనడానికి మనం ఇష్టపడదాం. తద్వారా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని మనం అందరం కూడా రిసీవ్ చేసుకోవాలని దేవుని యొక్క సేవకుడిగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ ఎం. ఐజక్.